హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో 50 సంవత్సరాల చరిత్ర కలిగిన లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ రెసిపీని ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ టిఫిన్ సెంటర్లో చట్నీకి ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ చట్నీ అంత కమ్మగా ఉంటుందండి. ఈ చట్నీలో ఒక స్పెషల్ పౌడర్ కలుపుతారండి, అందువల్ల చట్నీ అనేది అంత కమ్మగా ఉంటుంది. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ ఒకసారి లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా దీనికోసం ప్యాన్లో 1 కప్పు పల్లీని తీసుకోవాలి. పల్లీని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరే ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లిపాయ రెమ్మల్ని వేసుకోవాలి. వీటిని కూడా మనం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించుకున్న పల్లీలని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం మీద యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం పచ్చిమిర్చి యాడ్ చేయమండి, కారం ఒకటి యూజ్ చేస్తాము. ఇలా కారం వేసి కారం అనేది మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి పక్కకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల మనం మినపగుళ్ళు వేసుకుంటున్నామండి. మినపగుళ్ళు వేసుకున్న తర్వాత వీటిని దోరగా మంచి ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగినాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అదేవిధంగా ఇంగుని యాడ్ చేసుకుంటున్నాండి. ఇంగుని అనేది అస్సలు మిస్ చేయకండి, ఈ చట్నీకి టేస్ట్ అనేది ఇందులోనే ఉంటుంది. ఇలా ఇంగుని యాడ్ చేసిన తర్వాత దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక మిక్సీ జార్లోకి చల్లారిన తర్వాత తీసుకొని వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదండి, కొంచెం బరగ్గా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా కొంచెం బరకలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని దాని మొత్తాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఉంది కదా, చట్నీలో యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీ మొత్తానికి ఈ పౌడర్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఇందులోనే స్పెషల్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఇలా ఇంగు వేయటం వల్ల చట్నీ అనేది చాలా బాగుంటుందండి. మనకి చాలా హెల్తీ కూడా ఇంగు వేయటం వల్ల. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ ఇలాగ చేసుకుంటారు. రెగ్యులర్ చేసిన చట్నీ కాకుండా ఇదే కావాలంటారు, అంత కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ఇడ్లీలో పట్టు నంచు తిన్నారంటే మరి వేరే చట్నీ చేసుకోరండి, అంత కమ్మగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చూశారు కదా ఎంతో ఈజీగా చేసుకునే లింగయ్య చట్నీని చూపించానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.